పార్టీ తరఫున హృదయపూర్వకంగా మా నమస్కారాలు తెలియజేస్తాము. నాతో పాటు ఇక్కడ దయచేసి మా ఇన్ఛార్జ్ మహేష్ గారికి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు చిరంజీవి సురేష్ గారికి అందరూ కాంగ్రెస్ పార్టీ నమస్కారాలు తెలియజేస్తుంది. గౌరవంగా నేను వినమ్రంగా పార్టీకి కోరేటంటే ఇప్పుడు నేను మాట్లాడబోయే సబ్జెక్ట్ అనేది ఇదంతా మేధావర్గానికి చెందినవాడు మీకు తెలుసు. అయినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రధానికాన్ని ఒక్కసారి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక్కసారి మీకు మీరుగా ఆత్మపరిశీలన చేసుకోండి. పార్లమెంట్లో జరుగుతున్న సందర్భాలు ఏ విధంగా ఈ దేశం ముందరకు వెళ్తుంది అన్న విషయాలు తెలుసుకోవాలని ఒకసారి మీకు కూడా గుర్తు చేయడం కోసం ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈ సమావేశంలో పెట్టడానికి గల కారణం ప్రధానంగా ఇటీవల మాన్సూన్ సెషన్స్లో ఏదైతే అటు లోక్సభ ఇటు రాజ్యసభలో వర్షాకాల సమావేశాల్లో లోక్సభ రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పైన జరిగిన దాడిపైన ఆపరేషన్ సింధూర్ చర్చకు వచ్చిన సందర్భంగా పార్లమెంట్లో సమావేశాలు అవి ఏ దిశగా నడిచాయి అనే దానిపైన ఒకటైతే ఈరోజు భారతదేశంలో 2014 to 2025 భారతదేశంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ, రక్షణ వ్యవస్థ కానీ, విదేశాంగ విధానం ఏ విధంగా భ్రష్టు పట్టింది, ఏ విధంగా నిర్వీర్యమైపోయింది, ఏ విధంగా ప్రపంచ దేశాల్లో మన దేశంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ చేసే కార్యక్రమాల వల్ల ప్రపంచ దేశాల్లో ఇవాళ మనం తలదించుకోవాల్సింది వచ్చే పరిస్థితులు విశదీకరించడం కోసం మీకు చెప్పడం జరిగింది. మీరు కొంచెం ఓపికగా వినాలని, మీకు దీని పట్ల ఏమైనా సందేహాలు ఉంటే వాటిని గుర్తు చేసుకోవచ్చని మీకు వేడుకుంటూ, ఆపరేషన్ సింధూర్ మనం చూసాం. వర్షాకాల సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ జరుగుతుంది. ఈ సందర్భంలో అధికార ప్రభుత్వం ఏమంది, ఆపరేషన్ సింధూర్ను మేము తాత్కాలికంగా విరమించాం. 3 రోజులు పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఏదైతే ఎల్ఓసి ఉందో ఎల్ఓసి దాటకుండా లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ లోపలే ఉంది. 3 రోజులు తూటాలు పేరించి మేము తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ విరామం ఇచ్చాం అని చెప్తూనే ఆపరేషన్ సింధూర్ విజయ సంబరాలు చేయమని చేసుకున్నారు వాళ్ళు. దాని పట్ల విపక్ష సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇండియా కూటమి ఎంపీలు ఎవరైతే ఉన్నారో, ఆ భారతదేశ పార్లమెంట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారు వీరు కొన్ని ప్రశ్నలు సంధించారు. ఏ విధమైన ప్రశ్నలు అంటే, 100 రోజులు గడిచింది పెహల్గాం ఉగ్రవాదం జరిగి 26 మంది చనిపోయారు. అందులో ఎంతోమంది నవవధువుల తాలూకా సింధూరం రాలిపోయింది. ఎందుకు మీరు సీజ్ ఫైర్ చేశారు? అసలు సీజ్ ఫైర్ నేనే చేయించాను, భారత్ పాక్ మధ్య కాల్పులు విరమించాను, అగ్రరాజ్యాధినేతగా ఒక పెద్దన్నగా వ్యవహరించాను నాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. ఇది వాస్తవమా? ఏది వాస్తవం? ఎందుకు సీజ్ ఫైర్ జరిగింది? మన భారత సాయుధ దళాల ప్రాణత్యాగాల్ని ఎందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ దగ్గర మీరు పణంగా పెట్టారు అని అడిగే క్వశ్చన్స్ తలో దారిలో సమాధానం చెప్తున్నారు. మీరు చూసుంటారు. మోడీ గారు అంటారు, నేను చాలా బిజీగా ఉన్నాను, భారతదేశ స్పిరిచువల్ ఆధ్యాత్మిక యాత్రలో ఉండేటప్పుడు, తంజావూరులో ఉండేటప్పుడు, బృహదేశ్వరాలయంలో ఉండేటప్పుడు నాకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఫోన్ చేశారు, నేను బిజీగా ఉన్నాను, చోళరాజు చరిత్ర చదువుతున్నాను, అప్పుడు ఫోన్ ఆన్సర్ చేయలేకపోయారు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేశారు అని మోదీ గారు అంటారు. విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు వారేమంటారు, అసలు ఈ యుద్ధాన్ని, ఈ సీజ్ ఫైర్ని మాకు వేడుకున్నారు, పాకిస్తాన్ డిఎంజీఓ వేడుకున్నారు, విజ్ఞప్తి చేశారు, మేము ఆపేస్తామని జయశంకర్ ప్రసాద్ గారు అంటారు. అటు రక్షణ శాఖ మంత్రి అంటారు, మేము 22 నిమిషాల్లో ఓన్లీ వితిన్ 22 సెకండ్స్ పాక్ ఉగ్రవాద స్థావరాలను మేము కొల్లగొట్టాం, 7 ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసమైపోయిన వెంటనే పాకిస్తాన్ దేశీయులు, పాకిస్తాన్ వారందరూ మా కాళ్ళ బేరానికి వచ్చారు, మేము ఆపేసాము యుద్ధం అని అంటారు. 3 రోజులు చూస్తున్న యుద్ధాన్ని మీరు ఆపారు. ఎందుకు యుద్ధం ఆపారు అంటే ఈ తలాతోక అనేది క్వశ్చన్స్ వేగ్గా చెప్పి, ఎందుకు యుద్ధం ఆపారు అంటే 61 సంవత్సరాల క్రితం చనిపోయిన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పేరు ఎత్తుతున్నారు. ఎందుకు యుద్ధం మీరు ఆపారు అంటే 1964లో చనిపోయిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి గుర్తు చేసుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ పిఓకేని ఇచ్చారు, జవహర్లాల్ నెహ్రూ ఎల్ఓసిని ఎప్పుడూ దాటలేదు అని జవహర్లాల్ నెహ్రూ తప్పుకొస్తున్నారు.
ఎందుకు మీరు సీజ్ ఫైర్ చేశారు? మీకు నిజంగా ట్రంపే మీకు సీజ్ ఫైర్ చేయమన్నారా? ఇది వాస్తవమా? ఇది వాస్తవం అయితే ట్రంప్ చెప్పింది అబద్ధమైతే అబద్ధం, నిజమైతే నిజమని మీరు ఒప్పుకోండి అంటే ఎప్పుడో 1984లో చనిపోయిన ముఖ్య మహిళ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గురించి మీరు కోట్ చేస్తారు. 1991లో చనిపోయిన రాజీవ్ గాంధీ గురించి కోట్ చేస్తారు. నాకైతే సందేహం వస్తుంది, ఏవైనా వారి ఆత్మలు మీతో వచ్చి రాత్రులు మాట్లాడుతున్నాయా? వారి గురించి మీరు ఎందుకు ప్రస్తావిస్తారు? 3 రోజుల ఆపరేషన్ సింధూర్ను తుస్సుమని చేసి ఆనాడు 1971లో బంగ్లాదేశ్ లిబరేషన్లో భారతదేశం పాక్ యుద్ధానికి వచ్చి బంగ్లాదేశ్ వారితో మీరు పోల్చుతున్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉందండి ఈ విషయం. ఎవరైనా నమ్మగలుగుతారా దీన్ని? ఎందుకు మీరు ఆపారు అనే దానికి సమాధానం చెప్పలేక ఈ విషయం చెప్తున్నారు. ఓకే, ఈ సందర్భంలో నేను కొంచెం డెప్త్లోకి వెళ్తాను. మీరు అడుగుతున్నారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూయే పిఓకే ఇచ్చారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూనే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు అని మీరు అడుగుతున్నారు. మీరు అడిగే క్వశ్చన్స్ నేను ఈరోజు మా శ్రీకాకుళం మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఒక సమాధానం చెప్తున్నాను. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948లో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారతదేశం పాకిస్తాన్ సెపరేట్ అయిపోయిన సందర్భంలో ఈ దేశంలో 554 ప్రొవిన్సెస్, 554 ప్రొవిన్సెస్ సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వారికి ఒక అవకాశం ఇచ్చారు. మీరు ఇండిపెండెంట్గా ఉంటే ఇండిపెండెంట్గా ఉండండి, వ్యవహరించండి, లేదా ఏదైనా దేశంలో మీరు విలీనం అవ్వాలంటే ఇట్స్ అప్ టు యూ అని ఆ సంస్థానాలకు అవకాశం ఇస్తే జమ్మూ కాశ్మీర్ అనే సంస్థానం మేము ఇండిపెండెంట్గా ఉంటామని ఆనాడు జమ్మూ కాశ్మీర్ రాహుల్ గాంధీ గారి తాలూకా పర్ఫార్మెన్స్ పార్లమెంట్లో కానీ పార్లమెంట్ బయట కానీ వారి పర్ఫార్మెన్స్ని మెచ్చుకొని భారతీయులు అంటూ లేదు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని వ్యతిరేకించిన ప్రాంతీయ పార్టీలు కేడర్ కూడా రాహుల్ గాంధీ జిందాబాద్ అంటున్నారు. ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్య లక్ష్యాలకు దగ్గరగా ఉన్న వాదులందరూ రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాటలు వారి మధ్యలో మళ్ళీ ఆత్మపరిశీలన చేసుకుని రాహుల్ గాంధీ ఇస్ కరెక్ట్ అని చెప్తున్నారు. 3 ఏళ్ల క్రితం రాహుల్ గాంధీ గారు కులగణను తీసుకొచ్చారు, కులగణను తీసుకొచ్చారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు మన ఓబీసీ మీటింగ్లో అంటున్నారు, ఎవరో రాహుల్ గాంధీ జిందాబాద్ అని అలాంటి అమ్మాలంటే నేను రాజును కాదు, నేను మీలో ఒక సామాన్యుడు. భారతదేశంలో సమసమాజ నిర్మాణం జరగాలి, బీసీలకు, ఎస్సీలకు సమాన అవకాశాలు కల్పించాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను. మరి దీనికోసం రాహుల్ గాంధీ గారు ఏం చేశారు మీకు తెలుసు. హిజ్ ఫస్ట్ స్టెప్ వాస్ భారత జోడో యాత్ర, సెకండ్ స్టెప్ వాస్ భారత న్యాయ జోడో యాత్ర, థర్డ్ స్టెప్ వాస్ wherever the Congress party is in power, he started getting census done. ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉందో, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, వేరెవర్ మే బీ ఇన్ పవర్, అక్కడ క్యాష్ సెన్సస్ జరగాల్సిందే, సమసమాజ నిర్మాణం జరగాల్సిందే అని గట్టిగా నొక్కి చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు. తప్పు చేస్తే తప్పు చేసామని ఒప్పుకోవాలండి ప్రజాస్వామ్యంలో. మన ఓబీసీ మీటింగ్లో అన్నారు యువనేత రాహుల్ గాంధీ, ఓబీసీల గురించి ఒకప్పుడు మేము నెగ్లెక్ట్ చేసింది వాస్తవమే అన్నారు. మీరు ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఆపరేషన్ సింధూర్ ఫెయిల్ అయ్యాం, సీజ్ ఫైర్ చేయటం ఫెయిల్ అని మీరు ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఇప్పుడు ఉగ్రవాదులు పట్టుకోవటంలో విఫలమయ్యాం. సింధూర్ 26 మందిని ప్రాణాలు పట్టును పెట్టుకొని ఆ సింధూర్ని మేము తుడిచేసాం. మా సాయుధ దళాలు చాలా సమర్థవంతంగా పనిచేశాయి. మా సాయుధ దళాల తాలూకా ప్రాణ త్యాగాలను డొనాల్డ్ ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టాం. మీరు ఎందుకని ఒప్పుకోవడం లేదు? ఎందుకు ఈ వాస్తవాలు మీరు మాట్లాడటం లేదు? అది ఉంచండి, నేషనల్ పాలిటిక్స్, స్టేట్ విషయాన్ని చూద్దాం. ఎవరైనా